హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అబుదాబి. అంటే కోవిడ్ పోయినప్పుడు మనకి ఏమేమి ప్రాసెస్ ఉంటుంది, మెడికల్ వీసా ఇవన్నీ ఉంటాయి కదా, దాని గురించి మీకు స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తా. ఎవరైనా కొత్తగా వెళ్ళాలంటే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వీడియో అయితే ఫుల్ చూడండి. ఫస్ట్ అయితే మనకి వీసా కావాలి. ఒకవేళ మన ఇంట్లో వరకు వెళ్తే ఇంట్లో వాళ్ళు చేస్తారు, బయట కంపెనీ వరకు వెళ్తే మనం ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే మనకి వీసా వస్తుంది కంపెనీ నుంచి. ఇట్లుంటాయి వీసాస్. మనకి వీసా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ అనేది కొద్దిసేపు పక్కన పెడతాం, మనం మాట్లాడుతుంది దీని గురించి. నెక్స్ట్ మనకి వీసా వచ్చిన వెంటనే మన చేతికి మెడికల్ వెళ్ళాలి. ఈ మెడికల్ అనేది ఎలా అంటే మీరు ఏజెంట్ త్రూ ఉంటుంది ఒకటి, నెక్స్ట్ మీరు సెల్ఫ్ గానే వెళ్ళచ్చు. నేను మోస్ట్ మీకు ప్రిఫర్ చేస్తున్నా, మీరు కొత్త వాళ్ళైనా సరే భయపడకండి. ఏజెంట్ త్రూ అయితే అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే మనీ అనేది చాలా అంటే చాలా లాస్ అవుతారు మీరు ఏజెంట్ త్రూ వెళ్తే. వెళ్ళే వ్యక్తి అవసరమైన వాడు క్యాచ్ చేసుకుంటాడు. ఏజెంట్ అయితే పక్కా చెప్తాను కదా, ఎవరో తక్కువ ఏజెంట్ ఆనెస్ట్గా నిజాయితీగా ఉండి పంపించేవాళ్ళు, సరేనా. మీరు మెడికల్ వెళ్ళేటప్పుడు మటుకు ఖచ్చితంగా ఏజెంట్ త్రూ అయితే వెళ్ళకండి. నేను చాలా చూసాయి ఇవన్నీ, ఎందుకంటే మెడికల్లో కావాల్సిన ఫెయిల్ చేయించి నేను అందరినీ ఏజెంట్ని తప్పటంలే. మన దరిద్రం బాగాలేనప్పుడు వాడు మనకే తగ్గుతారు అలాంటి ఏజెంట్లు. కావాల్సిన మెడికల్లో ఫెయిల్ చేయించి ఇక్కడ మచ్చలు నేర్తారు చెస్ట్ దగ్గర. ఆ మచ్చలు ఏంటో నాకు ఇప్పుడు అర్థం కాదు. ఈ మచ్చలు ఎందుకు వస్తాయి ఏంటో దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు, క్లారిటీ ఉండదు. అంటే మనకి మెడికల్ వెళ్ళినప్పుడు ముందర ఇక్కడ స్కానింగ్ చేస్తారు, మనకి ఫిజికల్గా ఏమన్నా ఆపరేషన్ ఏమైనా చూస్తారు, బ్లడ్ టెస్ట్, ఐ టెస్ట్. మనకి మెడికల్ వెళ్ళినప్పుడు ఇవన్నీ చేస్తారు, స్కానింగ్ చేస్తారు, నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఐ టెస్ట్ చేస్తారు. మనకి లాస్ట్ వచ్చేసి ఫిజికల్ అంటే అబ్బాయిని మేల్ డాక్టర్ ఉంటారు మనకి అక్కడ, మొత్తం డ్రెస్ అంతా తిప్పమంటారు, మొత్తం ఇప్పేసి చెక్ చేస్తారు మేలా కాదా ఫీమేలా కాదా అన్నట్టు. అంటే ఫీమేల్ ఉంటారు సపరేట్గా, మేల్ ఉంటారు. ఫీమేల్ గా జరుగుతుంది నాకు తెలియదు, కానీ మేల్కి అయితే కంపల్సరీ జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. మెడికల్ అయిపోయిన వెంటనే ప్రాసెస్ చెప్పే కదా, ఏజెంట్ నమ్మకని చెప్పేసి ఎందుకు ఇప్పుడు చెప్తా చూడండి. ఏజెంట్ ఎందుకు నమ్మకూడదంటే మనకి మెడికల్ అయిపోయిన వెంటనే ఈవినింగ్ కల్లా మన రిపోర్ట్ మనకు వచ్చేస్తాయి. హాస్పిటల్స్ అనేవాళ్ళు మనకి ఏజెంట్కి ఇస్తారు, ఎందుకంటే ఏజెంట్ పంపిస్తారు మళ్ళీ అక్కడికి. మెడికల్ దగ్గర ఆల్రెడీ ముందే మాట్లాడి నా తరపు నుంచి ఇంతమంది వస్తారు, ఆ రిపోర్ట్లన్నీ ఏజెంట్ కడవి. ఏజెంట్ అప్పుడు చెప్తాడు ఫిట్టా పాసా కాదని చెప్పేసి, మన రిపోర్ట్ మనకు పంపిస్తారు. పెద్ద గ్యాంబ్లింగ్ దొరుకుతుంది ఇక్కడైతే. నేను చూసాను, నిజంగా నేను చూసా కాబట్టి చెప్తున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే మీకు బెస్ట్ మీరైతే ఏజెంట్ త్రూ వెళ్ళకండి. లాట్ ఆఫ్ మెడికల్ సెంటర్స్ ఉంటాయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. వెళ్ళేసి వీసా పేపర్ చూపిండి, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నా, జాబ్ పర్పస్ మీద లేకుంటే వర్క్ పర్పస్ మీద, మీరు ఏ పర్పస్ అయితే ఆ పర్పస్ చెప్పండి. మీరు ఏజెంట్ త్రూ వెళ్తే మీకు మనీ ఎక్కువ అవుతుంది. అదే మీరు సెల్ఫ్ వెళ్ళండి, మనీ చాలా తక్కువ అవుతుంది. కావాల్సిన ఫెయిల్ చేయడం 30,000 కట్టు 50,000 కట్టు నేను పాస్ చేపిస్తాను మెడికల్ అది అని చెప్పి తిప్పుకుంటారు. మనం ఇన్ని చూసినప్పుడు అందుకే చెప్తున్నాను, గూగుల్లో ప్రతి ఒకటి ఉంటుంది. గూగుల్ సెర్చ్ చేయండి మెడికల్ సెంటర్స్ అని చెప్పేసి, మీకు చూపిస్తుంది. డైరెక్ట్ మీరు వెళ్ళే ముందు కాల్ చేయండి, ఇట్లా నేను వెళ్ళాలనుకుంటున్నా, వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి. వాళ్ళు చెప్తారు మా దగ్గర ఉందా లేదని చెప్పేసి. ఉందంటే వెళ్ళి సీదా మీకు లొకేషన్ ఉంటుంది గూగుల్లో కూడా, వెళ్ళి మెడికల్ అయిప్ చేసుకోండి. ఈవినింగ్ రిపోర్ట్లు వచ్చేస్తాయి. అంత మించి ఏమన్నా సింపుల్గా 2,000 to 3,000 లోపల అయిపోతుంది. మీరు సొంతంగా వెళ్తే మెడికల్ రిపోర్ట్స్ ఏది మీరు సొంతంగా వెళ్తే, ఏజెంట్ నమ్ముకోకుండా. లేదు బ్రో నాకు నువ్వు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను బ్రో, ఎందుకు మాకు తలకాని అనుకుంటే ఏజెంట్తో వెళ్తే 6,000, 7,000, 10,000 కూడా అవుతాయి మెడికల్స్. అంత కాస్ట్ ఉంటాయి. అందుకే చెప్పేది ఏజెంట్ నమ్ముకోకండి. మెడికల్ అయిపోయిన వెంటనే మనకి కావాల్సింది అగ్రిమెంట్ అనేది 2 types ఉంటాయి బ్రదర్. ఒకటి ఇండియా అగ్రిమెంట్స్, అవి ఫేక్ అగ్రిమెంట్స్. మీరు ఆ ఫేక్ అగ్రిమెంట్ చేపించుకొని వెళ్తే మటుకు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వెళ్ళే వాళ్ళకైతే, అది ఏ వర్క్ అయినా కానివ్వండి, ఇంట్లో వర్క్ మీద వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళ అగ్రిమెంట్ ఇవ్వాలి. అగ్రిమెంట్ నా దగ్గర ఉంది, నేను పలానా వర్క్ మీద వచ్చా, నాకు ఇంత జీతం వస్తా అని చెప్పేసి మొత్తం మెన్షన్ చేస్తారు. అదే అగ్రిమెంట్ అనేది. ఈ అగ్రిమెంట్ అనేది మీరు మాక్సిమం ఇక్కడ చేయించుకోకండి. ఇక్కడ ఏజెంట్ నేను చేపిస్తాను అగ్రిమెంట్, నాకు ఇంత డబ్బులు కట్టంటారు, అలాంటి పంచాయతీలు పెట్టుకోకండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డేకి అది మంచిది కానీ చెడ్డది కానివ్వండి. ఇల్లు మనం అక్కడ పోతాం, వర్క్ చేస్తాం, మనకి సరిగ్గా జీతాలు ఎవరు, మనం అడగచ్చు గట్టిగా. అగ్రిమెంట్ మన చేతిలో ఉంటే, అట్లీస్ట్ ఫోటోలు ఉంటే మనం గట్టిగా అడగచ్చు, అగ్రిమెంట్ ఎంత ఉంది, జీతం ఉంది, నువ్వు ఇవ్వకుంటే సరే నేను పోయి మా ఎంబసీతో మాట్లాడుకుంటా అని చెప్పేసి మనం పోలీస్ కంప్లైంట్ లాంటి ఏం పెట్టుకోవచ్చు. సో అగ్రిమెంట్ అనేది మీరు ఇండియాలో మీకు అక్కడి నుంచి వాళ్ళు పంపినప్పుడు మీరు అసలు ఆ వీసా కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు. నెక్స్ట్ అగ్రిమెంట్ అయిపోయిన వెంటనే, మెడికల్ ఫిట్ వచ్చిన వెంటనే ఇవన్నీ మొత్తం ఈ 3 అటాచ్మెంట్ చేసి మనకి PCC అని ఉంటుంది. మాది కడప జిల్లా కాబట్టి మాకు దగ్గరలో తిరుపతి, విజయవాడ ఉంది. హెడ్ ఆఫీస్ వెళ్ళాలి, మన పాస్పోర్ట్ ఆఫీస్కి. రెండింటిలో ఒక ప్లేస్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే విజయవాడ సెలెక్ట్ చేసుకున్నా. విజయవాడలో మనం వెళ్ళిన వెంటనే మనకు ఒక కౌంటర్ నెంబర్, టోకెన్స్ ఇవన్నీ వస్తాయి. మనకి అర్థమైపోతుంది అక్కడ వెళ్తే. ఇప్పుడు అంత పెద్ద ప్రాసెస్ అవుతుంది, సింపుల్గా చెప్పేస్తా. పాస్పోర్ట్ ఆఫీస్ వెళ్ళిన వెంటనే మన పాస్పోర్ట్ని మనని ఫిజికల్ ఇయర్స్ అవుతున్నా కాదని చెప్పేసి, నెక్స్ట్ వాళ్ళు ఏదో ఎంటర్ చేసిన డేటా మొత్తం ఎంటర్ చేస్తారు. మంచి మనం ఇంటికి వచ్చేస్తాం. రిటర్న్ చేసిన వెంటనే నెక్స్ట్ 1 or 2 days లో మనకి PCC ఉంటుంది, పోలీస్ ఎంక్వైరీ. మనమే పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సి వస్తుంది. మన పోలీసు వాళ్ళు మన దగ్గరికి ఏం రారు. 1 నుంచి 4 days లో మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా PCC ఉంటుంది, పోలీస్ ఎంక్వైరీ. అది ఎట్లా అంటే అన్ని మొత్తం కలెక్ట్ చేసుకొని, పాస్పోర్ట్ జిరాక్స్లు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పోవాలి. పోలీస్ ఆయనకి ఇస్తే అతను మొత్తం మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటారు కదా, ఇది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. మన మీద ఏమైనా కేసులు ఉంటాయా, లేకుంటే ఇప్పుడు మన మీద ఏమైనా FIR ఉంటాయి, అన్ని చెక్ చేసుకొని మనకి ఏం లేదు, మొత్తం ఫిట్ ఉండమంటే మనం ఇట్లా మన మీద కేసులు లేకుండా, FIR ఏం లేకుండా మనకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, PCC అని చెప్పేసి. ఆ PCC సర్టిఫికేట్ వస్తుంది. అది వచ్చిన వెంటనే నెక్స్ట్ మన పాస్పోర్ట్ స్టాంపింగ్ వెళ్తుంది ముంబైకి. ఇది కూడా మాక్సిమం మనమే వెళ్ళొచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది. ఇంకా లేదు బ్రో నేను మీద ఓన్గా వెళ్ళలేమనుకుంటే ఏజెంట్కి ఏంటి, ఇంకా ఏజెంట్ బాగా డబ్బులు తింటారు. ఒకటి బ్రో నేను చెప్తాను, ఎవడైనా ఉత్తప్పు నేను పని చేసి పెట్టడానికి ఎవరు లేడు ఇక్కడ ఇప్పుడున్న సమాజంలో. నీకు నువ్వు సొంతంగా వెళ్తే తప్పు చేసిన ఇబ్బందిలే. మనకి టైం ఉంటుంది, వీసా టైం అనేది 3 months వరకు టైం ఉంటుంది. రేపు తప్పు చేసిన మళ్ళీ ప్రాసెస్ అంతా క్యాన్సిల్ ఏం కాదు. అలాగంటే మళ్ళీ క్రోప్ వేస్తుంది, నీకు తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు డబ్బులు అని చెప్పేసి ప్రతి ఒక్కటి మీరు ప్రతి ఒక్కరి మీద డిపెండ్ అయ్యి డబ్బులు ఏజెంట్ చూసుకుంటుంటే
ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. మనకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అని గూగుల్ చేయండి, వచ్చేస్తాయి. ఇంకా స్టాంపింగ్ అయిపోయిన వెంటనే మనం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాలి. ఈ ఫ్లైట్ టికెట్లు కూడా బస్సు టికెట్లు బుక్ చేసినంత ఈజీ బ్రో. నిజంగా ఫ్లైట్ టికెట్లు మీరు ఎందుకు అసలు ఏజెంట్ చేత బుక్ చేస్తే నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో చూడండి, నేను మీకు ఒక అప్లికేషన్ చూపిస్తా. ఇది వచ్చేసి మేక్ మై ట్రిప్. నేను కువైట్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు నేనే సెల్ఫ్గా బుక్ చేసుకున్నా. ఇప్పుడు మీకు దీంట్లో చూపిస్తా చూడండి, వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మై ట్రిప్స్, ఒక నిమిషం నేను మళ్ళీ చూపిస్తాను. మీరు నా ప్రొఫైల్ కాదని చెప్పేసి మళ్ళీ మీరు అనుకుంటారు. చూడండి, ఇక్కడ సునీల్ ఉంది కదా, హాయ్ సునీల్, నాదే ప్రొఫైల్ ఇది. నెక్స్ట్ మై ట్రిప్స్లో వెళ్తే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది వచ్చేసి ఏదో డీటెయిల్స్లో వెళ్తే నేను 2022లో అక్టోబర్ 21న నేను బుక్ చేసుకున్నాను నాకు నేను సొంతంగా ఫ్లైట్ టికెట్. చూడండి, మీరు ట్రావెల్ నేమ్లో ట్రావెలర్స్ కింద సునీల్ పొలగొరన్ ఉంది. ఇంకోటి చూపిస్తా చూడండి టికెట్. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి చూడండి, ఇది కువైట్ నుంచి చెన్నైకి ఇండియాకి రిటర్న్ వస్తాను. నేను బుక్ చేసిన నా ఫ్రెండ్కి మోడమ్ దినేష్ పేరు వచ్చేసి ట్రావెలర్ నేమ్. ఇది ఇప్పుడు 25th జూలై 2023 బుక్ చేసిన. చూడండి, ఇక్కడ సీట్ నెంబర్ ఎన్ని ఉన్నాయి. మీరు కువైట్ వెళ్ళాక మీకు ఎవరైతే వీసా వచ్చిందో ఆ పర్సన్ వచ్చి అతను ఐడి చూపించేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టుకుంటారు పోలీసు వాళ్ళ దగ్గర. ఎగ్జిట్ దగ్గర. అది ఎంత టైం అయినా కానివ్వండి, ఎంత టైం ఉందో అంత టైం వరకు మీకు ఎవరైతే వీసా వచ్చిండో వాడు రావాలి. వాడి వాళ్ళ మనకి ఆధార్ కార్డు ఎలా ఉంటుందో వాళ్ళ ఐడి కార్డు చూపించాలి, వాడు సైన్ చేయాలి, నేను తీసుకొని పోవాలి. ఇతను నా పిల్లవాడే, నేనే వీసా వచ్చింది, నేను తీసుకొని పోతా అని చెప్పేసి నేను తీసుకొని పోతారు బయటికి వచ్చి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ అందరికీ నేను రిప్లై ఇస్తాను.